ప్రభు యొక్క సన్నిధిలో చేరినటువంటి సోదరులకు అలాగే సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆనందపురంలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని దేవుడు ప్రేమించి ఇలాగున అందరం కలిసి సహవాసం చేయగలిగే భాగ్యాన్ని, కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ సమయం అంతా ఇందాక బ్రదర్ గారు చెప్పినట్లు ఎక్కడో గడపవలసినటువంటి సమయం, ఏవేవో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండవలసినటువంటి సమయం. కానీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మెరుగుదల పరుచుకోవటానికి ఆ సమయాన్ని కేటాయించే మనసు దేవుడు మీకు అనుగ్రహించారు. అలాగే మీరందరూ కూడా అలాంటి మనసునే కలిగి ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆనందపురంలో ఉన్న కూడుకుంటున్న క్రీస్తు ప్రభు సంఘంతో చాలా అవినాభావ సంబంధం కలిగి ఉన్నవాడిని నేను. చాలామంది నాకు తెలుసు. అక్కడ గతంలో జరిగినటువంటి బైబిల్ స్కూల్ కానివ్వండి, అక్కడ కొన్ని కార్యక్రమాల్లో కానివ్వండి, తరచుగా నేను రావటం జరిగేది. అలాగే మీలో చాలామందిని నేను చూడటం జరిగేది. నా గురించి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నన్ను పిలవాల్సినటువంటి ఆవశ్యకత మీకు లేదు. ఎందుకంటే ఆనందపురంలో బాగా వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా బాగా వాక్యానుభవం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వచ్చి వాక్యం బోధించుంటారు. అయితే నేను సామాన్యుని కాదు, సామాన్యుల్లో అతి సామాన్యుడు అయినప్పటికీ కేవలం మీరు నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించినందుకు, ముఖ్యంగా ఆనందపురంలో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే పరిచారకులకు, సువార్థికులకి, అలాగే సోదరులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే వాస్తవానికి ఈ పాటికి ఒక లెసన్ అయిపోవాలండి నా లెక్క ప్రకారం. అయినప్పటికీ నాకు ఇచ్చిన టైంలోనే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మీ మనసులో పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం మనందరి జీవితంలో అత్యవసరమైనటువంటి అంశం, నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం, అది ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అదేంటంటే క్రీస్తు స్వారూప్యంలో పెరుగుట అందరి బాధ్యత. క్రీస్తు స్వారూప్యంలో పెరుగుట అందరి బాధ్యత. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం అదండి. బాధ్యత అన్నప్పుడు ఎప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే దాని అవసరాన్ని బట్టి బాధ్యత గుర్తుకొస్తుంది. బాధ్యత అనే మాట ఎక్కడొచ్చినా సరే అక్కడ ఏదో అవసరం ఉంటుంది, ఏదో ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే బాధ్యత అనే మాటను వాడతామండి. ఇప్పుడు పర్యావరణం కాపాడుకోవాలి, ఆ బాధ్యత ఎవరిది? మందే అంటాడండి. అంటే బాధ్యత అనే మాట ఎందుకు వాడాడంటే ఆ పర్యావరణం కాపాడుకోవటం అది మనకు అవసరం కాబట్టి. అలాగండి పరిసరాలు శుభ్రత మన బాధ్యత అంటారండి. ఎందుకు మన బాధ్యత అన్నారు? అది అవసరం. అలాగే డ్రగ్స్ నిర్మూలన
మన బాధ్యత అంటాడండి. ఎందుకని? అది మనకు అవసరం, అంతే కదండి. స్త్రీలని గౌరవించటం మన బాధ్యత, మన ధర్మం అంటాడండి. ఎందుకంటే అది అవసరం. అలాగే బాల్య వివాహాలను నిషేధించటం మన బాధ్యత అంటాడండి. ఎందుకంటే అది అవసరం. అలాగే ప్లాస్టిక్ నిషేధం మన బాధ్యత అంటాడండి. ఎందుకంటే అది అవసరం. ఇలాగా బాధ్యత అనే మాట ఎక్కడున్నా సరే అక్కడ దానికి ఏదో అవసరత ఉంది, దానికి ఏదో ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకనే బాధ్యత అనే పదాన్ని వాడతారండి. ఓకే, మరి క్రీస్తు సారూప్యం, క్రీస్తు సారూప్యం అవసరమా? అవసరం అంటే అందుకనే ఆ హెడ్డింగ్ నేను నిర్ణయించుకున్నానండి. బాధ్యత అనే హెడ్డింగ్ నిర్ణయించుకున్నానండి. అప్పుడు ఏంటి దాని అవసరం? క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సంపాదించటం, క్రీస్తు యొక్క స్వారూప్యంలో పెరగటం, ఏంటి దాని అవసరత? అప్పుడు కొన్ని విషయాలు ఆలోచిద్దాం. క్రీస్తు సారూప్యంలో పెరగటం అది అవసరం. కాబట్టి అది మనందరి బాధ్యత ఉంది. అప్పుడు ఏంటి ఆ అవసరం అని ఆలోచిస్తే మొట్టమొదటిగా అది దేవుని సంకల్పం. ఇందాక సహోదరులు చదివారు రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఏముందండి అక్కడ? అమ్మా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. అది కావాలండి వచనం. అంటే దేవుడు ముందుగా నిర్ణయించింది ఏంటండి అమ్మా? తన కుమారుడు అంటే యేసుక్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలి. అప్పుడు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారుని సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాడు. అంటే మనమందరం దేవుని చేత సృష్టించబడిన ప్రతి మనిషి ఎవరు సారూప్యం సంపాదించుకోవాలండి? క్రీస్తు సారూప్యం సంపాదించాలి. అది ఎవరు నిర్ణయించింది? దేవుడు నిర్ణయించింది. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. కాబట్టి క్రీస్తు స్వారూప్యం సంపాదించటం అవసరం, అంతేనండి. రైట్. 2, క్రీస్తు సారూప్యం సంపాదించాలి అనేది, లేకపోతే క్రీస్తు సారూప్యంలో పెరగాలనే నిర్ణయం దేవుడు చేశాడు కదా. అప్పుడు ఎంతమందికి కావాలండి క్రీస్తు స్వరూప్యం? అమ్మా, మీరే చెప్పేశారు. అందుకే మిమ్మల్ని మీరందరికీ వాక్యం బాగా తెలిసిన వాళ్ళు అందరూ క్రీస్తు స్వరూప్యంలో పెరగాలి. అప్పుడు ఒకసారి మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో మనమందరమును దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను విశ్వాస విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అంటే ఏంటో చెప్పాడండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఈలాగు నియమించను అనే మాట ఉందండి. అంటే ఆ వచనం ఏం తెలియజేస్తుంది? ప్రతి వ్యక్తి క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించాలి. అందరూ సంపాదించాలా?
లేకపోతే ఏదైనా సెలెక్టెడ్ పీపుల్, లిమిటెడ్ పీపులా? అమ్మా, అందరూ. ఒకవేళ ఆనందపురంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘ సభ్యులు ఎంతమందో నాకు తెలియదు. ఒకవేళ 100 మంది ఉండొచ్చు, 120 మంది ఉండొచ్చు, 150 మంది ఉండొచ్చు, భవిష్యత్తులో 500 మంది అవ్వచ్చు. కాబట్టి ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరూ విశ్వంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘాల్లో ఉన్న ప్రతి సంఘ సభ్యులు కూడా క్రీస్తు సారూప్యాన్ని సంపాదించాలి. అది ఒక వ్యక్తిదో, లేతే ఒక గుంపుకు చెందిందో, లేతే అది సెలెక్టెడ్ పీపుల్కో కాదండి. అందరము క్రీస్తు సారూప్యం సంపాదించాలి. అందరూ, ఏ ఒక్కరూ మినహాయింపు లేదు. అప్పుడు మూడో సంగతి మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి క్రీస్తు సారూప్యం సంపాదించాలి. క్రీస్తు సారూప్యం సంపాదించడానికి అడ్డుగా ఉన్నది ఏంటండి? క్రీస్తు సారూప్యం సంపాదించడానికి అడ్డుగా ఉంటుంది. ఏదో అడ్డుగా ఉందంటండి. అమ్మా, పాపం. పాపం ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి మలచగలదండి, పెరగగలదండి. ఆ పాపలు ఉన్న వ్యక్తి పెరగగలడండి, పెరగలేడండి. అప్పుడు క్రీస్తు స్వారూప్యంలో ఒక వ్యక్తి పెరగటానికి దేవుడు ఏం చేశాడు? దేవుడు క్రీస్తును పంపెను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, లేకపోతే 3వ అధ్యాయం 26వ వచనం. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి, ఆ మాట ఉందా లేదండి? చదవండి ఒకసారి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అంటే ఇప్పుడు దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. పంపించడానికి కారణం ఏంటండి? ప్రధానమైన కారణం ఏంటండి? అమ్మా, దుష్టత్వము నుండి మళ్ళించాలి. అంటే దుష్టత్వం నుండి మళ్ళించబడితే ఏంటండి? అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించుటకనే పదం వాడాడు. అంటే దుష్టత్వం నుండి మళ్ళించబడితే ఆశీర్వాదం ఏంటి? అమ్మా, దుష్టత్వము నుండి మళ్ళించబడితే ఆ వ్యక్తి క్రీస్తు స్వరూపం సంపాదించగలుగుతాడు. అది పాపం నుంచి విడిపించబడితేనే సాధ్యం. ఆ పాపం నుంచి విడిపించబడకుండా ఒక వ్యక్తి క్రీస్తు స్వరూపాన్ని సంపాదించటం అసాధ్యం. అందుకే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఆ పాపిని ఆ పాపం నుంచి విడిపించాలి. అందుకు ఎవరిని పంపించారండి? దేవుడు యేసుప్రభుని పంపించాడండి. యేసుప్రభుని పంపటం ఏదో సడన్గా జరిగిన కార్యక్రమమా, లేకపోతే ఆయన నిర్ణయించి వాగ్దానం చేస్తూ ఆయన పంపించినటువంటి రక్షకుడా? సడన్గా పంపినటువంటి వ్యక్తి కాదండి ఆయన, లేకపోతే సడన్గా పంపినట్టు ఆయన కాదండి. ఆయన ఆదాము దగ్గర, లేకపోతే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానంగా వాగ్దానం చేశాడండి. అబ్రహాం సంతానంలోంచి అబ్రహాం సంతానంగా పుట్టబోతున్నాడని వాగ్దానం చేశాడండి. మోషే వంటి ప్రవక్తగా పుట్టబోతున్నాడని వాగ్దానం చేశాడండి. ఇగో దావీదు వంశుల నుంచి వస్తున్నాడు అని వాగ్దానం చేశాడండి. ఇగో స్త్రీ తన గర్భాన ఒక శిశువును జన్మించును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు అని ప్రవచించినటువంటి యేసుప్రభు అండి. అలాగా వాగ్దానం చేసుకుంటూ ప్రవచింపజేస్తూ ఆయన ఒక ఆమెను సెలెక్ట్ చేసి యేసుప్రభుని లోకాన్ని పంపించాడు. అదండి, ఏదో సడన్గా పంపించినట్టు కాదండి. ఆయన ఏదో మరియమ్మ గర్భాన పుట్టినప్పుడే ఆయన ఉనికి ప్రారంభం కాదండి. రైట్. అప్పుడు ఎందుకు సేవకును పుట్టించి మన యొద్దకు పంపాడంటే ఆ వ్యక్తిని
దుష్టత్వం నుండి మళ్ళించటానికి, ఆ మళ్ళించటం వలన ఆశీర్వదించటానికి. ఈరోజు ఒక వ్యక్తి పాపం నుంచి విడిపించబడటం ఆశీర్వాదం అనుకుంటున్నాడండి. ఒక్కళ్ళు మాట్లాడలేదండి. పాపం నుంచి విడిపించబడటం, పాపం నుండి అతను రక్షించబడటం, పాపాలకి విమోచన దొరకటం అది ఆశీర్వాదం అనుకుంటున్నాడండి. మరి ఆశీర్వాదం అనుకుంటే ఏం చేస్తాడండి? బాప్తిసం పొందుతాడండి. బాప్తిసం పొందుతాడండి. పొందట్లేంటి అది అర్థం ఏంటండి? అది ఆశీర్వాదం అనుకోవట్లేదండి. అప్పుడు అదెందుకు జరగాలి? నువ్వు పాపిగా ఉంటే క్రీస్తు స్వరూప్యం సంపాదించలేవు. నువ్వు క్రీస్తు స్వరూప్యం సంపాదించాలంటే మొదట పాపం నుంచి విడిపించబడాలి. అందుకు దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. అప్పుడు యేసుప్రభుని పంపించారు. ఇంకేం కావాలండి ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యం సంపాదించడానికి? క్రీస్తు స్వారూప్యాన్ని ఒక వ్యక్తి సంపాదించడానికి ఇంకేదో కావాలండి. అమ్మా, ఇంకేదో కావాలి. అమ్మా, బాప్తిసం. అమ్మా, అదే. అప్పుడు దేవుడు క్రీస్తును పంపి ఇంకేం చేయాలంటే, ఈ క్రీస్తు అంటే యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపెను. ఆ వచనం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. అంటే ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యం సంపాదించాలి. మరి క్రీస్తు స్వారూప్యం సంపాదించాలంటే ఆ జీవితాన్ని చూపించే సరైన వ్యక్తి కావాలి. ఎవరు చూపించగలరు? అంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఒక వ్యక్తి పెరగటానికి ఆ జీవితాన్ని చూపించగలిగే వ్యక్తి కావాలి. ప్రపంచంలో ఎవరు చూపించగలరు? ఎవరైనా చూపించగలరా అమ్మా? ఒక వ్యక్తి ఏ వ్యక్తికైనా మాదిరి చూపించగలిగితే ఆ కుటుంబానికి చూపించగలడు, కానీ సమాజానికి చూపించకపోవచ్చు. సమాజానికి మంచి మాదిరి చూపించచ్చేమో కానీ కుటుంబానికి మాదిరి చూపించకపోవచ్చు. ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి అతను మాదిరి చూపించచ్చేమో కానీ పక్క రాష్ట్రానికి, పరాయి దేశానికి ఆయన మాదిరి చూపించకపోవచ్చు. ఎందుకని? మాదిరి చూపించగలిగే గుణం కానీ, మాదిరి చూపించే లక్షణం కానీ, మాదిరికరమైన జీవితం కానీ ఎవరిలోనూ లేదు. అందుకు రైట్ పర్సన్, కరెక్ట్ పర్సన్ ఎవరంటే యేసుప్రభు ఒక్కడే. అందుకనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవటానికి, క్రీస్తు స్వారూప్యంలో పెరగటానికి ఆయన ఏం చూపించారండి? మాదిరి చూపించారు. ఎందుకు మాదిరి చూపించారు? మాట అనుకోవటానికా లేకపోతే జీవించటానికా? మనం చాలామంది అంటూ ఉంటాం, ఏమనంటే మనకు మాదిరి ఎవరమ్మా, మనకు మాదిరి ఎవరమ్మా, మనకు మాదిరి ఎవరమ్మా, మీకు మాదిరి ఎవరమ్మా అంటే ఏమంటామండి అందరం? యేసుప్రభు అనే మాట వస్తుంది. అంటే ఆ పదాల వరకు, పెదాల వరకు వాడతాము తప్ప జీవితం దగ్గరికి వచ్చేసరికి మాత్రం యేసుప్రభు ఉండడండి. అవునా కాదా? అంటే మరి కోపడతారు, నాకు సగలు తెలుసు మీరందరూ. అంటే ఆ పెదాలతో మాత్రం మనకి క్రీస్తే మాదిరి, మనకి క్రీస్తే మాదిరి అని అంటాము, పాడతాము కూడా. కానీ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం యేసుప్రభు మాదిరి కాదు, ఇంకెవరో మాదిరి. కాబట్టి అందుకే క్రీస్తు స్వారూప్యం మన జీవితంలో ఎలాగైపోయిందంటే ఓ సమస్యగా మారిపోయింది. అసలు దేవుడు మనల్ని సృష్టించి మన ముందుంచిన టాస్క్ ఏంటండి?
మరి ఆ టాస్క్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది? ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది? అది కాబట్టి క్రీస్తు మనకు మాదిరి చూపించాడు. ఎందుకని? మనం అందరం క్రీస్తు సారూప్యంలో పెరగాలి అని. ఇక మరొక సంగతి ఏంటంటే, క్రీస్తు మనకు మాదిరి చూపించారు, బాగానే ఉంది. ఏమండి, క్రీస్తు మనకు మాదిరి చూపించారు కరెక్టే, కానీ ఎవరు క్రీస్తులాగా బ్రతుకుతారండి? ఎవరు యేసుప్రభులా బ్రతుకుతారండి అని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇక బ్రతకలేము, ఇక జీవించలేము, ఇక అలా జీవించినోడు ఈ భూమి మీద లేడు అనుకుంటూ కొన్నిసార్లు మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ఏంటంటే, దేవుడు మనం సృష్టించాడండి. అప్పుడు ఎవరైనా రీజనబుల్గా ఒక క్వశ్చన్ వేస్తాను. రీజనబుల్ అది ఏంటంటే, బాబు మీరెందుకు సృష్టించబడ్డారు? అమ్మా, దానికి ముందు, ఆ తర్వాత అమ్మా, అంతేనండి. దేవుని కుమారులో ఉండటానికి సృష్టించబడ్డాం, అవునా కాదండి? రైట్. మీరు వేసిన ప్రశ్నే లేదా మీరు చెప్పిన జవాబులోంచి మీరు ఎక్కడున్నారో చెప్తాను. ఇప్పుడు తన కుమారుడుగా ఉండాలనే దేవుడు సృష్టించాడు కదండి. కానీ మనందరిలో ఉన్న ఒక భావజాలం ఏంటంటే, ఎలాంటి భావజాలం వచ్చిందంటే, యేసుప్రభులా బ్రతకడం కష్టం, యేసుప్రభులా జీవించడం కష్టం. నేను ఒకసారి ఒక ఆమె ఏదో సమస్యలో ఉంటే, అమ్మా మనం అలా ఉండకూడదమ్మా, మనం దేవుని కుమారులుగా సృష్టించాడు, యేసుప్రభులా బ్రతకాలి. అయ్యా ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన అలా బ్రతికాడు అయ్యా, మనకి ఎలా సాధ్యమవుద్ది అంటే, ఆ ఆవేశంలో, ఆ బాధలో, ఆ తీవ్రతలో ఆ మొక్క అనేసిందండి ఆవిడ. కానీ ఇక్కడ ఆలోచిస్తే, దేవుడేమో తన కుమారులుగా ఉండాలని సృష్టించి, క్రీస్తు స్వరూప్యంలో ఉండాలని పెరగాలని దేవుడు మనల్ని సృష్టిస్తే, ఆ సామర్థ్యాన్ని మనలో పెట్టి సృష్టించి ఉంటాడా లేదా? మరి నేను జీవించటం లేదు అంటే, కష్టము అంటే దాని అర్థం ఏంటి? అమ్మా, ఇష్టం లేదు. ఇంకో మాట చెప్పండి. ఆ సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు సృష్టించాడు కదా, మరి మనం అలా బ్రతకలేము, బ్రతకలేడు, ఏ మనిషి బ్రతకలేడు, మనం బ్రతకడం అసాధ్యం అంటున్నాం. దాని అర్థం ఏంటి అంటున్నానండి? దేవుడిని అబద్ధికుణ్ణి చేశాం. దేవుడేమో నేను నీకు ఆ సామర్థ్యం ఇచ్చే సృష్టించాను నిన్ను. నేనంటున్నాను, అది ఎవరు బ్రతకలేడు, అది అలా నీకు తెలియదు నాయన, నువ్వు తెలియక సృష్టించేశావు. దేవుణ్ణి అబద్ధికుని చేసామండి. తిరిగి దేవునికి సలహా చెప్తున్నావు, నాయన నువ్వు సృష్టించావు కానీ అది వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అందుకే మనలో క్రీస్తు స్వారూప్యం పెరగట్లేదండి. అందుకే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సామర్థ్యముతోనే సృష్టించబడితిమి, సామర్థ్యముతోనే దేవుడు సృజించెను. ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఏదైనా పని చెప్తే వాళ్ళు చేయగలిగే పని చేయగలరు అన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ఎరిగి ఆ పని అప్పు చెప్తారా, సామర్థ్యం కంటే మించిది చెప్తారా? మరి మన పిల్లల సామర్థ్యాన్ని ఎరిగే మనం పని అప్పగిస్తే మనకంటే దేవుడు మంచోడా చెడ్డోడా? మరి ఆయన ఏం చేస్తారు? మనం జీవించలేని, మనం బ్రతకలేని, మనం కృషి చేయలేని భారం విని పెడతాడు కదండి దేవుడు. అమ్మా, దేవుడు అంత కఠినుడు కదా.
అంటే మనం దేవుణ్ణి ఎలా చిత్రీకరిస్తున్నాం? ఆయన కఠినుడు. అదండి. కాబట్టి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చే మనకు సృష్టించాడండి. నువ్వు బ్రతకగలవరా శ్రీను బాబు? నువ్వు జీవించగలవరా? నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి నేను సృష్టించాను రా. ఒకవేళ నేను నా వల్ల కాదు బాబు, నేను ఇలా బ్రతకలేను బాబు అన్నాను అనుకుంటే, ఒరే నువ్వు నన్ను అబద్ధికుని చేస్తున్నావురా, నన్ను అసత్యవంతుని చేస్తున్నావురా, నన్ను చేతకాని వాడుగా నిరూపిస్తున్నావురా. అదండి. సరే, ఒక కామన్ థింగ్, ఒక సామాన్యమైన విషయం. దేవుడు ప్రతి మనిషిని సృష్టించాడు కదండి. సరే, దేవుడు మనం ఈ భూమి మీద బ్రతకటానికి ఎన్ని ఇచ్చాడమ్మా? లేకపోతే ఎన్ని ఇచ్చాడండి? ఏమేమి ఇచ్చాడండి? ఎన్ని ఇచ్చాడండి అమ్మా? అన్నీ ఇచ్చాడండి. అప్పుడు రాయచమ్మ అన్నీ ఇచ్చాడని ఆలోచించి చెప్పండి అమ్మా. రాసేస్తున్నాను మరి. రాసేయమంటారండి? మధ్యాహ్నం భోజనం పెట్టడానికి కుదరదు మరి. రాస్తున్నానండి. దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించెను. మనకేమది అనుగ్రహించాడు? సృష్టి దేవుడు అనుగ్రహించాడు. ఇంకేమనుగ్రహించాడమ్మా? ఆహారం దేవుడు అనుగ్రహించాడు. ఇంకేమనుగ్రహించాడండి? ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. ఆయుష్ దేవుడు అనుగ్రహించాడు. కుటుంబం దేవుడు అనుగ్రహించాడు. ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. చదువు దేవుడు అనుగ్రహించాడు. ఇంకేమనుగ్రహించాడమ్మా? జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. ఇంకేమనుగ్రహించాడండి సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు. ప్రోత్సాహం దేవుడే ఇచ్చాడు. ఇంకా సంఘం దేవుడు అనుగ్రహించాడు. సహవాసం దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించాడు. రైట్. వాక్యం దేవుడు అనుగ్రహించాడు. యేసు ప్రభుని దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించింది ఏముందండి? అప్పుడు సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తే అనుగ్రహించిన వాటి పర్పస్ ఏంటండి? ఈ సృష్టి ఇచ్చాడు. సృష్టి ఎందుకండి అమ్మా? మన కొరకు సృష్టి. మనం ఎవరి కొరకండి? దేవుని కొరకండి. దేవుని కొరకంటే ఎందుకండి? క్రీస్తు స్వరూపం సంపాదించడానికి. నీకు ఆరోగ్యం అనుకరిస్తున్నాడు. ఎందుకు ఆరోగ్యం అనుకరిస్తున్నాడు? అరే, నీకు ఆరోగ్యం ఇచ్చి కొంతకాలం నువ్వు బ్రతుకు. ఆ కొంతకాలం ఎందుకు బ్రతకమంటున్నాడంటే, కొంతకాలం బ్రతికితే ఇంకా క్రీస్తు స్వరూప్యం సంపాదించుకుంటాడు అవకాశం. అంతేనండి. ఈ ఆరోగ్యం అందుకే, ఈ ఆయుష్యం అందుకే, నీ చదువు అందుకే, నీ 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 విజ్ఞానం అందుకే, నీ ఉద్యోగం అందుకే, నీ డబ్బు అందుకే. సమస్తము ఒకటే పర్పస్ అని దాని వెనక. ఒక వ్యక్తి క్రీస్తు స్వరూపం సంపాదించాలి. కానీ ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడండి? ఒకవేళ ఆరోగ్యం ఇచ్చాడు, లేకపోతే ఆయుష్ ఇచ్చాడు, ఎందుకు అనుకుంటున్నాడండి ఒక మనిషి? ఎంజాయ్ చేయటం కోసం. ధనాన్ని ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నాడండి? విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి. కుటుంబాన్ని ఇచ్చాడు, ఎందుకని కుటుంబాన్ని ఇచ్చాడండి?
గర్వించటానికి. కానీ దాని వెనక క్రీస్తు స్వారూప్యంలో నువ్వు పెరగటానికి ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించాడు. అంతేనండి. ఒకవేళ ఇవన్నీ అనుగ్రహించబడి ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యం సంపాదించడం అనే కృషి అతని జీవితంలో లేకపోతే దేవుడేమనాలండి, ఒరే నీకెందుకురా ఈ సృష్టి, నీ వల్ల ఈ సృష్టి వ్యర్థమైపోతుందిరా, నీ వల్ల నీకు ఇచ్చిన ఆరోగ్యం వ్యర్థంరా, నీ వల్ల నీకు ఇచ్చిన ఆయుష్ వ్యర్థంరా, నీకు ఇచ్చిన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ వ్యర్థమైపోతున్నాయిరా. కానీ మనిషి అది గ్రహిస్తాడండి? గ్రహించడండి. ఇదైతే ఇప్పుడు ఇక్కడ మనలో చాలామంది బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నాం కదమ్మా. ఎంతమంది ఉండొచ్చమ్మా ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు? నేను పొందానండి. అందరూ పొందారు. పొందిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరూ పొందేశారు. వెరీ గుడ్. అప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టి, బాబు నువ్వు ఎందుకు బాప్తిజం పొందావు అని ప్రశ్నిస్తే సమాధానం ఏంటండి? అమ్మా పరలోకం చేరటానికి, అంతే. నాకు ఒక ఆమె అలాగే చెప్పిందండి. ఆమెను అడిగానండి, అమ్మ నువ్వు ఎందుకు బాప్తిజం పొందావంటే, అయ్యా నేను పరలోకానికి టికెట్ కొన్నానన్నాను. ఓహో. అప్పుడు ఇంకో ప్రశ్న, అమ్మా నువ్వు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కావా? ఎక్కాను బాబా. టికెట్ కొన్నావా? కొన్నాను బాబా. మరి ఏలూరు నుంచి విజయవాడకి టికెట్ కొన్నావు, మరి టికెట్ కొన్నంత మాత్రాన నువ్వు విజయవాడ వెళ్ళినట్ట, ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత వెళ్ళినట్ట అన్న. అదేంటి బాబా, మరి టికెట్ పొంది ట్రైన్ ఎక్కడానికే కదా, ట్రైన్ ఎక్కకుండా నేను విజయవాడలోకి వెళ్తున్నాను. అలాగేనమ్మా, బాప్తిజం పొందిన వెంటనే నీకు పరలోకం టికెట్ కాదు, అది మధ్యలో ఏదో ప్రయాణం ఉంది, మధ్యలో ఏదో చెయ్యాలి. ఈరోజు చాలామందికి అసలు బాప్తిజం ఎందుకు పొందామో కూడా అర్థం కాదండి. గలతీ పత్రిక 3:27 ప్రకారం క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. అంటే బాప్తిజం ఎందుకు పొందాం అమ్మా? క్రీస్తును ధరించుకోవడం. క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తును ధరించటం అంటే ఆయన శిలువను ధరించటం, అంతే కదండి. ఆయన అంగీని ధరించటం, అంతే కదండి. ఆయనలాగా పోజు పెట్టడం, అంతే కదండి అమ్మా. క్వాలిటీసా? అబ్బా, క్రీస్తును ధరించుకోవటం అంటే క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని ధరించటం, ఆయన గుణాలను ధరించటం, ఆయన లక్షణాలను ధరించటం. అప్పుడు క్రీస్తును ధరించిన క్రైస్తవుల్లో బ్రతుకుతున్నాడు మనం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాప్తిజం పొందింది దేనికోసం? బాప్తిస్మము క్రీస్తును ధరించుకొనుటకు. గలతీ 3:27. అదండి. అప్పుడు నేను బాప్తిజం పొందింది క్రీస్తును ధరించుకోవటం అయితే, మరి నేనేం ధరించి బ్రతుకుతున్నాను? అది ఎవరి కాళ్ళుగా ఆలోచించండి. నేను క్రీస్తును ధరించిన వ్యక్తిగా బ్రతుకుతున్నానా? అందుకు నువ్వు బాప్తిజం పొందుతున్నావు. ఏదో మెంబర్షిప్ కోసం కాదండి, నువ్వు క్రీస్తును ధరించుకోవటానికి, అంతేనండి. అప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలో పెరగాలి, అది బాధ్యత అయితే
అసలు క్రీస్తు స్వరూపం యొక్క అవసరత మనిషికి ఎందుకండి? ఇవన్నీ ఎందుకే, కానీ ఇంకొకటి ఉంది, ఎందుకో, ఇంకెందుకండి? మీకు తెలిసిన విషయమే, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే ఇంకోసారి మిమ్మల్ని రేపటానికి, మరొకసారి మిమ్మల్ని ప్రేరేపించడానికి నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇవి మీకు తెలిసిన విషయాలు కావమ్మా? ఎట్టెట్ట అంటున్నారు ఏటమ్మా అది? ఈ విషయాలు మీకు తెలుసా? తెలియదండి, తెలుసు, కానీ నిర్లక్ష్యం చేయబడ్డాయి అని నేను అంటలా. అన్ని చోట్ల పరిస్థితి ఉంది కాబట్టి నేను ఆ మాట అంటున్నానండి. అంటే మీరు అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారంటే మళ్ళీ నేను తీర్చుని అవుతానండి. ఆ పాపం నాకెందుకు? ఆ పాపము నేను మూట కట్టుకోను. ఆ ప్రాబ్లం ఉందా లేదండి? ఉంది. కాబట్టి అసలు క్రీస్తు స్వరూపం ధరించుకోవటం అసలు మనిషికి ఎందుకంటే, ఆనందముగా బ్రతుకుటకు. ఎక్కడైనా దుఃఖం ఉందంటే అక్కడ ఎందుకు దుఃఖం వచ్చిందండి? అమ్మా, ఆనందం లేదు కాబట్టి. ఎందుకు ఆనందం లేదండి? అక్కడ క్రీస్తు ప్రభు లేదు కాబట్టి. యేసు ప్రభు స్వారూప్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందండి, అక్కడ దుఃఖం ఉండదండి, అక్కడ సమస్య ఉండదండి. అక్కడ సమస్య ఉందంటే యేసు ప్రభు లేడండి. అంతేనండి. చాలామంది ఈ ఇంటికి ఈ గృహమునకు యేసుక్రీస్తు అధిపతి అంటారండి. ఆ బోర్డు వరకే పరిమితం. ఇంట్లో యేసు ప్రభు ఉండడండి, ఇంట్లో యేసు ప్రభు ఉండడండి. మరి ఇంకెవరు ఉంటారండి? అందుకే ఆ దుఃఖం, అందుకే ఆ సమస్యలు, అందుకే ఆ ఇబ్బందులు. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వారూప్యం ఒక మనిషి ఆ స్వారూప్యంలో పెరగటం యొక్క అవసరం ఎందుకంటే ఆ మనిషి ఆనందంగా బ్రతుకుతాడండి. అంతేనండి. అందుకే క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యం ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి అవసరం అండి. అందుకని ఆ క్రీస్తు స్వారూప్యంలో పెరగటం మనందరి బాధ్యత అయి ఉందండి. కాబట్టి బాధ్యత అన్నప్పుడు అవసరాన్ని బట్టి బాధ్యత ఉంటుంది. క్రీస్తు యొక్క స్వారూప్యం పెరగటం యొక్క అవసరం ఏంటి? అది దేవుని సంకల్పం, అది దేవుని సంకల్పం. అందరూ పెరగాలని దేవుడు నిర్ణయించింది. అంతేకాకుండా అందుకే యేసు ప్రభుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి మాదిరి చూపించారు. ఆ సామర్థ్యంతోనే దేవుడు మనల్ని సృష్టించాడు. సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే అసలు ఉద్దేశం అదండి, అసలు ఉద్దేశం అదండి. అయితే ఆ పర్పస్ని విడిచిపెట్టేసాడండి మనిషి, ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టేసాడండి మనిషి. అంతేకాకుండా అసలు నువ్వు బాప్తిజం పొందిందే దేనికోసం? అందుకోసమే, క్రీస్తుని ధరించుకోవటానికి. క్రీస్తుని ధరించడం అంటే మెల్ల సిలువు ధరించడం కాదు, లేదా సిలువు మోయటం కాదు, లేకపోతే అంగీని ధరించడం కాదు, లేకపోతే ఆయన ఫోటో పెట్టినట్టు కాదు, ఫోటోలో ఉన్న పోజు కాదు. మరి క్రీస్తుని ధరించడం అంటే ఏంటమ్మా? ఆయన గుణాలని, ఆయన యొక్క స్వారూప్యాన్ని ధరించటం. అప్పుడు నేనే ఉన్నాను, నేను 30 years అయింది బాప్తిజం పొంది. 30 సంవత్సరాలు నేను క్రీస్తుని ధరించుకొని 30 సంవత్సరాలు అయిందండి. అప్పుడు 30 సంవత్సరాలు అయింది నేను క్రీస్తుని ధరించుకొని. 30 సంవత్సరాల ఆ యేసు ప్రభు గుణాలు నాలో ఉన్నాయా? ఎంతకాలం అయింది మీరు యేసు ప్రభుని ధరించి? అమ్మా 5 సంవత్సరాలు. సేమ్ అండి, 5 సంవత్సరాలు అయింది ధరించి. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మనం యేసు ప్రభు యొక్క గుణాలను అలంకరించుకొని, ఆయన స్వభావాన్ని ధరించి. కానీ ప్రస్తుతం మనిషి అది మర్చిపోయాడండి, అది మర్చిపోయి బ్రతుకుతున్నాడు. అప్పుడు రెండో భావం ఏమిటంటే
నేను పాఠంలోకి అంటే అసలు విషయంలోనికి వెళ్ళక మునుపు ఇప్పుడు క్రీస్తు సారూప్యంలో పెరగటం అంటే జంజనుగా మీరు సమాధానం చెప్తారు కాబట్టి నేను కూడా జంజనుగా అడుగుతున్నాను. క్రీస్తు సారూప్యంలో పెరగటం మన జీవితంలో చురుగ్గా జరుగుతుందా, నిర్లక్ష్యం చేయబడుతుందా? అమ్మా అమ్మయ్యా, అప్పుడు నా పాఠానికి మీరు బలాన్ని చేకూర్చారు. అప్పుడు ఇక సమస్య ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే, ఇది ప్రాక్టికల్గా మీ చేతే మాట్లాడిస్తా. క్రీస్తు సారూప్యములో పెరుగక పోవుటకు కారణములు. అంతే. క్రీస్తు సారూప్యంలో పెరగపోవడం గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు నిర్లక్ష్యం చేయబడుతుంది, మీరే చెప్పారు. కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నామండి. అసలు సమస్య ఏంటి? నెంబర్ 1 నేనేమి రాశానంటే, దేవుని సంకల్పమును ఎరుగకపోవుట. నేను అది రాశానండి. దేవుని సంకల్పాన్ని ఎరగకపోవటంలో మళ్ళీ 2 ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటంటే, ప్రకటింపకపోవుట. అంటే దేవుని సంకల్పం ప్రకటిస్తే ఆ సంకల్పం తెలుస్తుంది. అప్పుడు సంకల్పం తెలిసిన వ్యక్తి అలా బ్రతుకుతాడండి. ఒకళ్ళు ప్రకటించకపోతే ఆ వ్యక్తి అలా బ్రతుకుతాడండి. కాబట్టి ఈ రోజున దేవుని సంకల్పం ప్రకటించబట్టలేదండి చాలా చోట్ల. 2 ప్రకటింపబడిన విశ్వసించకపోవటం. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రకటించే వ్యక్తి ప్రాబ్లం, వినే వ్యక్తి ప్రాబ్లం. ప్రకటించే వ్యక్తి ప్రకటించలేదు, వినే వ్యక్తి విశ్వసించలేదు. రెండిట్లో ఏది జరిగినా ప్రాబ్లమే. కొన్నిసార్లు కొందరి జీవితంలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బాప్తిసం పొందినా వాళ్ళు మొదట్లో ఎలాగున్నారో ఆ తర్వాత కూడా చూస్తే అలాగే ఉంటారండి. ఏమీ డెవలప్మెంట్ ఉండదండి. అప్పుడు ఏమీ డెవలప్ లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి? వాళ్ళు ఎలా ఉన్నారండి? మీరు చెప్పండి. మీరందరూ కరెక్టే చెప్పారు. నేను ఒకటి చెప్తానండి. షోకేసులో బొమ్మలు, షోకేసులు ఉంటాయి కదండి షోరూమ్స్లో, ఆ బొమ్మలు ఏంటండి? ఆ డిస్ప్లేలో పెడతారు. పొద్దున్నే దులిపి ఆ డిస్ప్లేలో పెడతారు. మళ్ళీ సాయంత్రం అయ్యాక మళ్ళీ లోపల పెడతారు. మళ్ళీ తీసుకొని పొద్దున్నే డిస్ప్లేలో తీసుకొచ్చి పెడతారు. ఇక ఆ బొమ్మను తీసుకొచ్చి తీసుకుపెట్టడమే తప్ప ఆ బొమ్మలో కదలికలు ఉండవండి. ఏ మార్పు ఉండదండి. ఆ బొమ్మ విరిగిపోతే తప్ప. నన్ను మన్నించండి, ఈరోజు బొమ్మల్లో బ్రతుకుతున్నారని చాలామంది. అది మాట కొంచెం కఠినంగా ఉంటుంది. అయినా సరే మేము నన్ను అడ్జస్ట్ అవ్వాల్సిందే, మన్నించాల్సిందే. మరి నేను బలహీనుని కదా, అనారోగ్యవంతుడిని, కాబట్టి మన్నించాలి. అంతేనండి. డిస్ప్లేలో బొమ్మల్లో లేరండి. ఇంకా షోకేస్ బొమ్మైనా పర్వాలేదండి, అప్పుడప్పుడు మారుతాడండి.
వీళ్ళు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇక అదే బొమ్మ. ఏమీ మార్పు ఉండదండి. అదండి. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ప్రకటించేవారు లేకపోవటం, ప్రాబ్లం ఏంటంటే ప్రకటించబడిన విశ్వసించకపోవటం. అంటే వారి రక్షణలోనే ప్రాబ్లం ఉందండి, వారి కన్వర్షన్లోనే ప్రాబ్లం ఉందండి. రెండు, దానికి మరొక కారణం ఏంటంటే, అంటే క్రీస్తు స్వరూపంలో పెరగపోవటానికి కారణం ఇతరులతో పోల్చుకొనుట. కంపారిజేషన్. ఇది అన్ని చోట్ల అందరిలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లం. క్రీస్తు సారూప్యంలో పెరగాలనేది దేవుడు నిర్ణయిస్తే, నేనేమంటున్నానంటే, ఎవరు పెరుగుతున్నారండి? ఆయన పెరుగుతున్నాడా? ఆమె పెరుగుతుందా? ఆమె ఉందా? అలాగుందిగా, ఈమె ఇలాగ ఉంది కదా, ఆ శ్రీనిబాబు అలాగ ఉన్నాడు కదా అని ఎవరితో పోల్చుకుంటున్నారు? మనుషులతో పోల్చుకుంటున్నారు. మనుషులతో ఎప్పుడు పోల్చుకున్నా సరే, ఆ పోల్చుకున్న వ్యక్తి ద్వారా నువ్వేం సంపాదిస్తావు, నువ్వేం సాధిస్తావు? అమ్మా, నువ్వు బలహీనుడు అవుతావు తప్ప నువ్వు బలపరచబడవు. అందుకే నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? యేసుతో పోల్చుకో. మనుషులతో పోల్చుకుంటే నువ్వు బలహీనురాలువి, బలహీనుడు అయిపోతావు. ఆయన మారాడా? 30 సంవత్సరాలు రక్షించబడ్డాడట శ్రీనిబాబు. ఆయన మారాడా? నేను మార్చుకోవటానికి? ఆయన బ్రతుకుతున్నాడా? నేను బ్రతకటానికి? ఆయన జీవిస్తున్నాడా? నేను జీవించటానికి? అని ఇతరులతో పోల్చుకోవటం వలన క్రీస్తు స్వారూప్యాన్ని ఒక వ్యక్తి సంపాదించుకోలేకపోతుంది. అది ప్రాబ్లమేనా కాదా? కాదా? అవునామా? ఉందా లేదా? ఉందండి. ఇప్పుడు యేసు శరీరధారిగా ఉన్న కాలం అంతట్లో, యేసు తన పరిచర్య అంతట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అనుకూల పరిస్థితుల్లో కానీ ప్రతికూల పరిస్థితుల్లో కానీ యేసు ప్రభు ఎవరితోనైనా పోల్చుకున్నారా? ఆయన ఎక్కడా కూడా తన క్యారెక్టర్కి, తన వ్యక్తిత్వానికి విరోధంగా కానీ, తన స్వభావానికి విరుద్ధంగా కానీ ఎక్కడైనా మాట్లాడినట్లు కానీ, ఎక్కడైనా ప్రవర్తించినట్టుగా కానీ లేదండి. అంటే ఎవరితో పోల్చుకోడు ఆయన? మనుషులతో పోల్చుకోరండి. ఆయన ఏ పర్పస్తో వచ్చారో, ఏ పని అయితే వచ్చాడో ఆ పనినే ఆయన చేశాడు తప్ప ఇక ఎవరిని కూడా పోల్చుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన స్వభావాన్ని కానీ, ఆయన మాటలు కానీ ఎప్పుడూ మార్చుకోలేదు. మరి మనం మనుషులను బట్టి మారిపోతూ ఉంటామండి, మన వ్యక్తిత్వాన్ని మార్చేసుకుంటూ ఉంటామండి, మన మాటలు మార్చేసుకుంటూ ఉంటామండి, మన ఆలోచనల విధానం మారిపోతూ ఉంటుందండి. కారణం ఏంటంటే మనం ఇతరులతో పోల్చుకోవటం. అందుచేతే క్రీస్తు సారూప్యం సంపాదించటం అనేది మన జీవితంలో ఏమైపోయింది అమ్మా? సమస్యగా మారిపోయింది. అది సమస్యగా మారకూడని విషయం సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఇతరులతో పోల్చుకుంటున్నాం. వాళ్ళల్లో బలహీనతలు లేవా? వీళ్ళల్లో బలహీనతలు లేవా? అంటే బలహీనతను చూసి నువ్వు మారిపోమని చెప్పాడా అక్కడ? ఆ బలహీనతలు చూసావు, ఆ బలహీనతలు చూసి నువ్వేమవ్వాలి? వాళ్ళలాగా ఉండకూడదని నువ్వు మారాలి తప్ప ఆ బలహీనత చూసి నువ్వు మారిపోతున్నావంటే, అంటే నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం లేదా? నీకంటూ ఒక క్యారెక్టర్ లేదా? ఇతరుల వ్యక్తిత్వం మీద నువ్వు ఆధారపడిపోతావా? వాళ్ళు ఈ పని చేశారు కాబట్టి నేను ఈ పని చేస్తాను, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎలా మాట్లాడతాను, వాళ్ళు అలా బ్రతుకుతున్నారు కాబట్టి నేను ఎలా బ్రతుకుతున్నాను, వాళ్ళు లేటుగా వస్తున్నారు కాబట్టి నేను లేటుగా వస్తాను, వాళ్ళు ఎత్తున్నారు కాబట్టి నేను ఎత్తాను, వాళ్ళు సత్తున్నారు కాబట్టి నేను సత్తాను. కాబట్టి ఇతరులతో నువ్వు పోల్చుకునే వస్తే నువ్వు బలహీనురాలు అయిపోవటానికి కాదు పోల్చుకునేది. వాళ్ళలాగా నేను బ్రతక్కోకుండా క్రీస్తు ప్రభులా బ్రతకటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అదొక ప్రాబ్లం అండి. నేను ఒక స్టడీని పోగొట్టుకున్నానండి ఈ కంపారిజేషన్తోనే. ఆయన మంచోడు, ఆయన ఎప్పుడు నన్ను పిలిచి మీరు వాక్యం చెప్పండి నేను వస్తానంటాడు.
సరే బాప్టిజం లెసన్ దగ్గరికి వచ్చేసరికి ఆయనతో మాట చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు చర్చికి వస్తున్నారు చాలామంది, వాళ్ళల్లో ఎవరి జీవితాలు బాగున్నాయండి? వాళ్ళ జీవితాలు ఏమో ఒక్కళ్ళ జీవితం బాగుందో చెప్పండి అంటే ఆయనకి ఎవరో 2 కుటుంబాలు తెలుసు, ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఒక్కదాని గురించి నువ్వు నీ రక్షణ పాడు చేసుకుంటావా? నీ రక్షణ నువ్వు పొందుకొని నువ్వు విశ్వాసంలో కొనసాగుతావా? ఇప్పుడు ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. అదే ఇంకొక ఆయన ఫ్రెండో లేకపోతే ఎవరో కొలిక్కి ఎవరో ఆయన కూడా వైద్యం దగ్గరికి వెళ్ళాడు. ఈ ముందుగా వాడినటువంటి వ్యక్తికి తగ్గలేదు. అప్పుడు ఈయనకి తగ్గలేదని ఈ వైద్యం చేయించుకోవడం మానేస్తాడా? ఆయన మందులు వాడాడు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఆయనకి తగ్గలేదు, ఇక ఆయన తీసుకున్నా తగ్గదు కాబట్టి నేను వెళ్తే ప్రయోజనం ఏంటని వెళ్లకుండా మానేసి ఈయన జబ్బును పెంచుకుంటాడా? మరి ఎందుకు ఆయన తగ్గలేదంటే ఒకవేళ ఆ డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ ఆయన ఫాలో అవ్వలేదేమో, ఆ మందులు సరిగ్గా వేసుకోలేదేమో, లేకపోతే మందుల కోసం ఏదైనా ఒక డైట్ చెప్పుకుంటారు, ఆ డైట్ని ఆయన ఫాలో చేయలేదేమో, అందుకు తగ్గలేదు. ఆ తగ్గపోవడం చాలా కారణాలు ఉంటాయి. అవి చూసి నీ రోగాన్ని పెంచుకుంటావా, అది చూసి నీ రోగాన్ని పాడు చేసుకుంటావా, లేకపోతే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా, వెళ్ళి ఆ డాక్టర్ గారిని అడిగి ఇంకా నీ రోగాన్ని మెరుగుపరుచుకుంటావా? అంటే ప్రస్తుతం ఆత్మీయ జీవితంలో కూడా జరిగేది ఇదే. ఎవరినో చూసి నువ్వు బలహీనం అయిపోతున్నావు, ఎవరినో చూసి నువ్వు బలహీనరాలు అయిపోతున్నావు తప్ప యేసుప్రభు ఎందుకు కనబడ్డు? అది కాబట్టి ఇతరులతో ఎప్పుడు కూడా నువ్వు కంపారిజన్ చేసుకోవద్దు. ఇతరులతో పోల్చుకొని ఒకవేళ నువ్వు బ్రతికితే నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం లేనట్టు. అంతేనండి, అంతే. ఇంకో సమస్య ఏంటంటే పాత జీవితము, పాత స్వభావము, లేకపోతే పాత అలవాట్లు. కొంతమంది రక్షించబడతారు, రక్షించబడినప్పటికీ కూడా వాళ్ళు ఆ పాత జీవితంలోనే కొనసాగుతారండి. రక్షించబడింది పాత జీవితాన్ని కొనసాగించటానిక, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవటానిక. కాబట్టి ఆ పాత జీవితంతోనే, ఆ పాత అలవాట్లతోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడండి. అందుకే ఆ వ్యక్తి క్రీస్తు స్వారూప్యం సాధించలేడు. ఇప్పుడు లోకంతో ఒక మనిషి ఉన్నప్పుడు రక్షించబడక మునుపు చాలా స్నేహాలు ఉన్నాయా లేవా? చాలా స్నేహితులు ఉంటారండి. ఇప్పుడు రక్షించబడ్డాం, ఇప్పుడు ఆ స్నేహాలను ఏం చేస్తాం? కొద్ది కొద్దిగా తగ్గించుకుంటాం. కొంతమంది జీవితాల్లో ఆ పాత జీవితము, ఆ పాత స్నేహితుల పాత స్నేహితులు అందామండి, పాత స్నేహితుల ప్రభావం, ఈ పాత స్నేహితుల ప్రభావం, పాత జీవిత ప్రభావం కూడా మనిషిని ఏం చేద్దండి? క్రీస్తు స్వారూప్యంలో పెరగకుండా ఆటంకపరచబడుతుంది. అంతేనండి. అందుకే పౌలు అంటాడండి, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసేదని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసేదని అంటాడు. అంటే పిల్లవాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు పిల్లల్లా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ ప్రవర్తించాలి. లోకంలో ఉన్నప్పుడు నీ స్థాయి ఇంకోటి, క్రీస్తులోకి వచ్చాక నీ స్థాయి వేరు. లోకంలో ఉన్నప్పుడు నీ స్నేహితుల ప్రభావం వేరు, క్రీస్తులోకి వచ్చాక క్రీస్తు స్వారూప్యం సంపాదించే ప్రభావమే ఉండాలి తప్ప పాత అలవాట్లు కానీ లోకంలో కానీ ఆ ప్రభావం నీ మీద పడితే అది క్రీస్తు స్వారూప్యంలో పెరగటానికి ఆటంకంగా ఉంటుందండి. అందుకే చాలామంది, నాకు తెలిసిన కొంతమంది ఈ పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్తి పలికారండి. ఒకవేళ బయట కనబడితే హాయ్ అంటే హాయే తప్ప వాళ్ళతో రాసుకొని పూసుకునేది మాత్రం లేదండి. కాబట్టి ఆ ప్రభావం ఒకవేళ ఆ వ్యక్తుల మీద ఉంటే ఏం చేద్దండి?
క్రీస్తు స్వారూప్యంలో పెరగటం కష్టమైపోతుంది. కాబట్టి ఇది ప్రస్తుతం స్థానిక సంఘాల్లో లేకపోతే వ్యక్తుల్లో ఇది ఎక్కువ కనబడుతుంది. ఆ పాత జీవితం, ఆ పాత స్నేహితుల యొక్క ఆ ప్రభావం ఇంకా వాళ్ళ మీద ఉందండి. ఆ ఉండటం వల్లనే వాళ్ళు క్రీస్తు స్వారూప్యం సాధించే విషయంలో వెనకబడి ఉన్నారు. సాధించవలసినంతగా సాధించట్లేదు. ఇంకా కుంటిపడిపోయే అవకాశం ఉంది. కుంటిపడిపోతున్న అవకాశం పక్కన పెడితే తిరిగి లోకంలో కలిసిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది సమస్య. ఇక మరొక సమస్య ఏంటంటే, అంటే నేను ప్రాక్టికల్గా ఇవి రాసినాయండి. భక్తి ఉండి భయము లేకపోవటం. క్రీస్తు స్వారూప్యం సంపాదించకపోవటానికి గల కారణం ఇంకోటి ఏంటంటే, భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదండి. భక్తి ఉంది భయం లేదు అంటానికి ఇశ్రాయేలీలు కానీ యేసుప్రభు శరీర కాలం నాటినటువంటి మతనాయకులు కానీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ లైఫ్కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా మందిర ఆవరణములో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడో. అంటే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని రమ్మంటున్నాడా వద్దంటున్నాడండి. ఎందుకని వద్దంటున్నాడమ్మా? మరి వాళ్ళు నైవేద్యం తీసుకొస్తున్నారు, బలులు తీసుకొస్తున్నారు, అర్పణలు తీసుకొస్తున్నారు, అన్నీ తీసుకొస్తున్నారు. వద్దంటున్నాడండి. నాకు అసహ్యం అంటున్నాడండి. వాటిని తేవద్దు అంటున్నారండి. ఎందుకనండి? వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప లైఫ్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? నీ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తాడా, నీ లైఫ్కి ప్రాధాన్యత ఇస్తాడా? అంటే మన యాక్టివిటీస్తో పాటు లైఫ్ తోడై ఉండాలి. జస్ట్ ఆరాధనకి వెళ్ళి వచ్చేవారు మాత్రమే అయితే, నేనైతే దేవుడికి నేను అక్కర్లా. నువ్వు ఆరాధించాలి, రెండు సేమ్ టైం లైఫ్ ఉండాలి. అందుకే ఇశ్రాయేలీలకు కానీ యోధా మతనాయకులకు కానీ బాగా వాళ్ళకి ఏం తెలుసండి? ధర్మశాస్త్రం తెలుసు, కానీ జీవితం లేదు. అందుకే యేసుప్రభు వారు ఒకసారి మాట అన్నారు, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను లేఖన భాగము, ఆ భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే మీరు నిర్దోషిని దోషి అని తీర్పు తీర్చక ఎందురు. అంటే యేసుప్రభు స్వస్థపరిచే సందర్భంలో యేసుప్రభు ఏమో అక్కడ స్వస్థపరిస్తే అది వీళ్ళకి నచ్చలా. ఎవరికండి? పరిసయ్యులకి శాస్త్రులకి. విశ్రాంతి దినాన పరుపు ఎత్తుకున్నదగదే, నువ్వెందుకు ఎత్తుకున్నావు? అయ్యా నన్ను ఎత్తుకోమన్నవాడు నీ పరుపు ఎత్తుకొని నడవమన్నాడు అన్నారు. నీ పరుపు ఎత్తుకొని నడవమన్నవాడు ఎవడు? అయ్యో నాకు తెలియదు. అప్పటికే యేసుప్రభు పక్కనే ఉన్నారు, తప్పించుకెళ్ళిపోయారండి. ఎందుకు తప్పించుకెళ్ళిపోయారు? ఆయన కలహాలకి తావివ్వడం, సమస్యలకి దారి ఇవ్వడం. మన మనస్తత్వం అసలు కలహం ఎప్పుడు వస్తుందో చూద్దామండి, అసలు వీడికి నాకు గొడవ ఎప్పుడు వస్తుందో చూద్దామంటామండి. వాళ్ళు ఆ మాట అంటారు, ఆ మాటను పట్టుకుందాం, మనం దాడి చేద్దాం, ఇలా చూస్తామండి. అదండి నా మైండ్. యేసుప్రభు స్వభావం అది కాదండి. ఇక్కడ నేనుంటే సమస్య పెరుగుద్ది, సమస్య పెరిగితే నేను వచ్చిన పనికి ఆటంకం కలుగుద్ది, అది చేయడం నాకు ఇష్టం లేదు అని తప్పుకొని వెళ్ళిపోతారు. అప్పుడు తర్వాత యేసుప్రభు అన్న సంగతి తెలిసి యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు సమాధానం చెప్తారండి. నేను కనికరాన్నే కోరుతాను కానీ బలిని కోరను అని లేఖన భాగము ఏమిటో మీకు తెలిసి ఉంటే. వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. వాక్యం అంతా తెలుసండి వాళ్ళకి. మనకెంత తెలుసు? మనకి బైబిలు మన అతిశయం ఎలా ఉంటుందంటే, నాకంతా తెలుసు అనే అతిశయం ఉంటుందండి. మరి జీవితం దగ్గరికి వస్తే అసలు బైబిల్ చదివేదే దేనికోసం? బైబిల్ మన దగ్గర ఉందే దేనికోసం? మనం ధ్యానించేది దేనికోసం? ఆర్గ్యుమెంట్స్ కోసమా? డిబేట్స్ కోసమా? నీది తప్పు నాది రైట్ అని చెప్పుకోవడం కోసమా? బ్రతకడం కోసమా? అంతేనండి.
ఈ రోజున చాలామందికి భక్తి ఉంది, కానీ ఏం లేదండి, భయం లేదు. వాక్యం తెలుసు, కానీ వాళ్ళకి ఏం అక్కర్లేదండి, లైఫ్ అక్కర్లేదండి. డైలీ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ లైఫ్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందుకే క్రీస్తు స్వారూప్యం సంపాదించలేదు. అప్పుడు మరొక సమస్య ఏంటంటే, క్రీస్తు స్వారూప్యం సంపాదించకపోవడానికి అడిగేవారు లేరని లెక్కలేనితనం. ప్రస్తుతం మనుషుల్లో ఈ లెక్కలేనితనం వచ్చేసిందా లేదండి? మాట్లాడతలేదు ఎవరు. లెక్కలేనితనం వచ్చిందా లేదా? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లెక్కలేనితనం అనేది వచ్చింది. నువ్వు చెప్పేదేంటి, నేనేదేంటి అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే, అక్కడ సువార్థికుడు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు కానీ, ఇంకెవరైనా కానీ, ఇగో పాపం ఈయన అడిగితేనేమో కొద్దిగా ఇబ్బంది పడతాడేమో, బాధపడతారేమో, లేకపోతే నొచ్చుకుంటారేమో, లేకపోతే రారేమో చర్చికి. ఇప్పుడు నాలాంటి భేద సువార్థికుడు ఏం చేస్తాడు, వాళ్ళు వస్తే నాకు కానుకలు ఎవరేమో అని దేనిదో దానికి పెట్టుకొని అడగరు. కాబట్టి అడగరన్న సంగతి వాళ్ళకి తెలిసి, అది తప్పు అన్న సంగతి వాళ్ళకి తెలిసి, అడగరన్న సంగతి తెలుసు, వాళ్ళు చేస్తుంది తప్పు అన్న సంగతి తెలుసు, వాళ్ళలో ఏమొచ్చేసింది ఇక లెక్కలేనితనం. ఈ లెక్కలేనితనం మనిషినికి ఎక్కడ దారితీస్తుందో తెలుసండి? విచ్చలవిడితనానికి దారితీస్తుంది. ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఇక వీళ్ళు ఏం చేసిన అడిగేవారు ఉన్నారు. అప్పుడు అహరోను పరిస్థితి అడగలేని పరిస్థితి, అడిగితే ఎక్కడ దంతారో అని. ఆ అడగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారండి? విచ్చలవిడితనం. అంటే ఈరోజు కూడా మనుషులు మేము రాకపోయినా అడగరు, మేము అటెండ్ అవ్వకపోయినా మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని అడిగేవాడు ఎవడైనా ధైర్యంతో ఆ లెక్కలేనితనంతో మనుషులు బ్రతుకుతున్నారు. అందులో ఈ మధ్యన ఎక్కువైపోయిందండి. ఒకప్పుడు భయం ఉండేదండి చాలామందికి. అమ్మో నేను ఇలాగ ఉంటే నన్ను అడుగుతారు, ఇగో నేను మార్చుకోకపోతే నన్ను ప్రశ్నిస్తారు, ఇగో నేను ఇలాగ ఉంటే నన్ను గద్దిస్తారు అని చాలామంది భయపడి వాళ్ళు ఏదైతే బ్రతకూడదు అనుకుంటున్నామో ఆ విషయంలో వాళ్ళకి అంత దూరంగా ఉండేవారండి, కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు అదేం లేదు, నువ్వేంటే నాకు చెప్పేది. కాబట్టి అది ఎక్కడ దారి తీసింది మనుషుల్ని? క్రీస్తు స్వారూప్యంలో పెరగకుండా దూరం చేసే పరిస్థితులు వచ్చాయి. ఇంకో సమస్య ఏంటంటే, ఇది మరీ భయంకరమైందండి, మొహమాటం. అంటే క్రీస్తు స్వారూప్యం ఒక మనిషి సాధించకపోవటానికి మొహమాటానికి సంబంధం ఏంటండి? అమ్మా యేసులో మొహమాటం లేదు. ఇప్పుడు మన మొహమాటానికి క్రీస్తు స్వారూప్యంలో పెరగకపోవటానికి ఇది ఎలాగ ఆటంకం అవుద్ది అంటున్నానండి. అంతే. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మా ప్రాంతంలో జరిగే, అంటే మీ ప్రాంతంలో ఇక్కడ అలవాట్లు పద్ధతులు నాకు తెలియవు, మా ప్రాంతంలో ఎలాగుంటుందంటే, ఉదాహరణకి ఒక కార్యక్రమం చేయాలి ఇంట్లో కార్యక్రమం చేసేటప్పుడు పరిశుద్ధంగా కార్యక్రమాన్ని దైవ పద్ధతిలో జరిపిస్తారా, అన్యుల పద్ధతిలో జరిపిస్తారా? దైవ పద్ధతిలో జరిపిస్తాం, ఎందుకంటే మనం విశ్వాసులం కాబట్టి. కానీ వీళ్ళ బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ వచ్చి, అదేంటమ్మా అలాగంటున్నావు, ఎంత మీరు దేవుడిని నమ్ముకున్నా, ఎంత మీరు ప్రభువు నమ్ముకున్నా కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, అవి మీకు తెలియవు అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? అమ్మా అంటే అర్థం ఏంటి? మా పిన్ని ఏమనుకుంటుందో, మా అత్త ఏమనుకుంటాడో, మా బాబాయ్ ఏమనుకుంటాడో, మా పెద్దనాన్న ఏమనుకుంటాడు, మా ఏలిరిసిన తమ్ముడు మేనమామ ఏమనుకుంటాడో, ఏలే ఎరిసేసారటండి. కాబట్టి మొహమాటానికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని ప్లీజ్ చేయడానికి, వాళ్ళని సంతోషపరచడానికి ఆ కార్యక్రమాలు చేస్తారు.
క్రీస్తు స్వారూప్యం సాధించగలరమ్మా? పరిశుద్ధంగా బ్రతకటం అనేది సాధిస్తారా? యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో కూడా మనుషుల కోసం, మనుషులు ఏమనుకుంటారో అన్న భావంతో, భయంతో యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు చాలామంది క్రీస్తు యొక్క సంఘంలో, స్థానిక సంఘాల్లో క్రీస్తు స్వారూప్యంలో పెరగకపోవడం గల కారణం ఏంటంటే ఇదొకటి. ఇప్పుడు ఆ విషయం తెలిసిన ఎవరైనా కానీ, సువార్థికుడు కావచ్చు, తోటి విశ్వాస కావచ్చు, ఎక్కడ అడగాల్సి వస్తుందో, ఎక్కడ అడుగుతాడని చెప్పేసి అసలు ఆ కార్యక్రమం సంఘానికి తెలియకుండా చేసేసేవాడు కూడా ఉన్నారు. ఎందుకంటే సువార్థికుడు వస్తాడు, చూస్తే అడుగుతాడు, ఏంటమ్మా, మళ్ళీ ఆయనకి సమాధానం చెప్పాలి. లేదా ఇంకో విశ్వాసిని వస్తాడు, అదేంటమ్మా అలాగే చేస్తున్నారంటే మళ్ళీ ఆమెకు సమాధానం చెప్పాలి. ఈ బాధ అంతా ఎందుకని చెప్పేసి అసలు స్థానిక సంఘానికి కానీ, సువార్థికుడికి కానీ, అక్కడ సంఘ పెద్దకు కానీ ఏ ఇంటిమేషన్ ఇవ్వకోకుండా కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. మీకు ఇక్కడ లేకపోవచ్చు, మా ప్రాంతంలో ఉంది, రండి, ఛార్జీలు మీయే. కాబట్టి మొహమాటం అనేది చాలా భయంకరమైందండి, చాలా భయంకరమైంది. యేసులో మొహమాటం ఉంటుందమ్మా? ఉండదండి. ఒకవేళ పౌల్లో మొహమాటం ఉంటుందండి. అందుకే పౌలు ఏమన్నాడండి, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరువాడునైతే ఇప్పటికీ క్రీస్తు యేసు దాసుడును కాకయే పోదును. కాబట్టి ఆ ప్రాబ్లం ఒకటి ఉందండి. కాబట్టి ఆ విషయంలో మనకి ఎక్కువ మొహమాటం కదమ్మా. కర్ణాటక వాళ్ళకి ఏమో నాకు తెలియదు, కానీ మా ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ మొహమాటం అండి. అందులో మాకెక్కువ మొహమాటం అండి. మా ఏలూరు జిల్లాలో మొహమాటస్తులు ఉన్నారో లేదో కానీ నాకు చెడ్డ మొహమాటం అండి. అందుకే గద్దించాల్సిన రీతిగా గద్దించలేకపోతున్నానేమో, హెచ్చరించాల్సిన రీతిగా హెచ్చరించలేకపోతున్నానేమో, ఏయ్ అని అనలేకపోతున్నానేమో. కాబట్టి అది క్రీస్తు స్వారూప్యంలో పెరగకపోవటానికి ఆటంకంగా ఉంటుందండి. జాగ్రత్త. ఏ విషయంలో మనం మొహమాట పడాల్సి వస్తుందో చూసుకుందాం సార్. ఓకే. ఆ తర్వాత ఇంకొక మరొక విషయం ఏంటంటే, ప్రస్తుతం క్రీస్తు స్వారూప్యంలో పెరగకపోవటానికి అతి భయంకరమైనటువంటి ఒక కలుపు మొక్క ఏంటో చెప్పమంటారా? నిర్లక్ష్యం. ప్రస్తుతం మనందరి జీవితంలో, అంటే మనందరం అనే మాటని మరి ఇక్కడ మీ వాక్యం చెప్తున్నాను కాబట్టి మనందరం అంటున్నాం. మీలో ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన చోటల్లా చాలా చోట్ల కంప్లైంట్స్ ఇవేనండి. ఒకప్పుడు క్రైస్తవ జీవితంలో, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో, ఒకప్పుడు భక్తిలో, ఇప్పుడు భక్తిలో, ఒకప్పుడు ప్రేమల్లో, ఇప్పుడు ప్రేమల్లో, ఒకప్పుడు మాటల్లో, ఇప్పుడు మాటల్లో, ఒకప్పుడు ప్రవర్తనలో, ఇప్పుడు ప్రవర్తనలో చాలా వ్యత్యాసం వచ్చిందా లేదమ్మా? వచ్చిందా లేదా? వచ్చిందా వచ్చేసిందా? ఇంకా రాబోతుందా? ఆల్రెడీ వచ్చేసిందండి నిర్లక్ష్యం. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, బైబిల్ తరగతులన్నా నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, దైవ కార్యం అంటే నిర్లక్ష్యం. అంటే మనిషి జీవితంలో దేవుడు కానీ, సంఘం కానీ, వాక్యం కానీ ఎలాగైపోయిందంటే, ఎప్పుడో మనకిష్టమైతే, మనకు నచ్చితే, మనకు అవకాశం ఉంటే, మన పరిస్థితులు చూసి మనకు ఎలిజిబుల్ ఉంటే అప్పుడు మనం దానికి ఏమైనా అవకాశం ఇస్తున్నాము తప్ప, అసలు మన జీవితంలో పూర్తిగా దేవుడు కానీ, ఆత్మ సంబంధమైన విషయాలు కానీ, దైవికమైన సంబంధమైన విషయాలు కానీ అన్నిట్లో నిర్లక్ష్యం వచ్చింది. కాబట్టి ఈ నిర్లక్ష్య వైఖరి మనిషిని ఏం చేసింది? క్రీస్తు స్వారూప్యంలో పెరగకుండా చేసిందండి. నేను ఒకసారి ఒక ఆయన్ని అడిగాను, టైం అయిపోయింది నా టైం, 5 నిమిషాల్లో ముగించేయాలండి. ఒక ఆయన్ని అడిగానండి, బాబు పలానా వ్యక్తి ఆంధ్రా నుంచి మీ రాష్ట్రానికి వస్తున్నాడు,
కాబట్టి ఈ ఆదివారం మీ దగ్గర అటెండ్ అవుతాడు, కాస్త చూసుకోండి, ఆయన పేరు ఫలానా ఫలానా అని చెప్పి. సరే, నేను ఆ నెక్స్ట్ ఆదివారం అయిపోయింది. ఆ నెక్స్ట్ వీక్లో ఒకసారి ఆయన ఫోన్ చేసి అడిగా, ఫలానా బ్రదర్ వచ్చాడా అని. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ బ్రదర్ చెప్పారు, ఏ పేరు చెప్పారు, ఆ పేరేనా? అలాంటి ఆయన ఎవరు రాలేదండి. నాకేమో కొంచెం కోపం వచ్చిందండి. ఆయన చాలా క్యాజువల్గా చెప్పాడండి. అప్పుడు ఆయన చెప్పారండి, నేను ఎందుకు మీతో క్యాజువల్గా మాట అన్నానంటే, అంటే క్యాజువల్గా తీసుకున్నానంటే, ఇక్కడ ఏ రాష్ట్రాన్ని నుంచి అయినా ఎక్కడైనా ఇక్కడికి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి ప్రీచర్స్ కానీ వీళ్ళేదో ఆరాధనకు వచ్చేస్తున్నారు, వీళ్ళేదో కంటిన్యూ అయిపోతున్నారు, చురుగ్గా పాల్గొంటారు అని అనుకుంటారండి. అయితే ఇక్కడికి వచ్చింది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు శని ఆదివారాలు సెలవు వచ్చినప్పుడు ఈ శని ఆదివారాల్లో ఆ వీకెండ్స్లో వాళ్ళు టూర్స్ ప్లాన్ చేస్తారండి. ఈ వలస వచ్చిన వాళ్ళ దగ్గర నేను ఇంతమందిని ఇలా చూశానండి. అందుకని మీరు చెప్పినప్పుడు కూడా ఈ క్యాండిడేట్ కూడా అలాంటిదే అనుకున్నాను, అలాగే జరిగింది అన్నాడు. అంటే ఎలాంటి నిర్లక్ష్యం వచ్చేసింది వాళ్ళకి? ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, దేవుణ్ణి స్తుతించాలి, యేసు ప్రభుని స్తుతించాలి, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనతో పాటు ఆయన కీర్తించాలి, నేను సహవాసం చేయాలి అన్న దాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందుకే చాలామంది జీవితాల్లో క్రీస్తు స్వారూప్యం సంపాదించే ఆ ప్రక్రియలో చాలామంది లేరు. కనుక అదొక ప్రాబ్లం. మరొక ప్రాబ్లం ఏంటంటే, అంటే నా దగ్గర ఇంకా మూడు ఉన్నాయి, కానీ ఒకటి చెప్పి వదిలేస్తానండి, టైం అయిపోయింది కదా. అంటే ఇది అవసరమా కాదండి అమ్మా? ఇంకో విషయం ఏంటంటే ఏబిసి డి అండి, చెప్పరే మరి? ఇంకో ప్రాబ్లం ఏంటంటే అనవసర విషయాల మీద దృష్టి పెట్టడం. అనవసర విషయాల మీద అనవసరమైన విషయాలంటే ఏంటండి అమ్మా? మనకు కానీ మన ఆత్మీయ జీవితంగా కానీ యేసు యొక్క స్వారూప్యం సంపాదించుకునే ఆ గుణాలతో కానీ సంబంధం లేని వాటి మీద దృష్టి పెడతామండి. ప్రభు మీద దృష్టి పెట్టమండి, ఆయన వాక్యం మీద దృష్టి పెట్టమండి, మన అంతరంగ పురుషుని మనం డెవలప్ చేసుకునే విషయంలో దృష్టి పెట్టమండి. అనవసరమైన విషయాలు, అక్కర్లేని విషయాలు, మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు, మన మనసుల్ని నొప్పించే విషయాలు, ఇతరుల మనసులను నొప్పించే విషయాలు, మనం బాధపడే విషయాలు, ఇతరుల్ని బాధ పెట్టే విషయాలు, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతామండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వస్తే ప్రభు మీద దృష్టి పెట్టాలా, పక్క వ్యక్తి మీద దృష్టి పెట్టాలా? దేవుని దగ్గర మనకు వచ్చిన తర్వాత మన లోపాలని సరి చేసుకునే విషయంలో దృష్టి పెట్టాలా, ఎదటి లోపాలను దృష్టి పెట్టాలా? ఇప్పుడు ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు వాక్యంలో ఏదైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు మనం ఏం చూస్తామండి? ఆ వాక్యంలో మనల్ని చూసుకుంటాం, ఇంకొకరిని చూస్తామా? ఇదిగో వాళ్ళకే బాగా కొట్టాడే ఆ శ్రీనిబాబుకి చెప్పారు ఇదంతా. అంటే అందులో ఎవరు లేరని, అంటే నువ్వు లేవా, అంటే నేను లేనా, అది మన లోపం కాదా, అది మన ప్రాబ్లం కాదా, అది మనం సరి చేసుకోకూడదా? అంటే దేవుని యొక్క వాక్యం ఇతరులకు ఆపాదిస్తున్నాం తప్ప మనం ఆపాదించుకోమండి. అందుకనే మనం క్రీస్తు స్వారూప్యం పెరగకపోవటానికి కారణం. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అది ఏదైనా కానీ అందులో ఎవరు చూసుకోవాలి? నువ్వు చూసుకో, నిన్ను నువ్వు విమర్శ చేసుకో.
నిన్ను నీవు పరీక్ష చేసుకో, నన్ను నేను సరి చేసుకో, అంతే తప్ప ఆ వాక్యం చెప్పినప్పుడు ఎదటోడిని చూడటం ఎదటలుగా అప్లై చేయటం ఎందుకు? అంటే మన దగ్గర లోపాలే లేవా? నేను ఎప్పుడో మాట అంటానంటే, నా లోపాల గురించి నేను ఆలోచిస్తే ఎదటివాని లోపాల గురించి ఆలోచించే తీరిక సమయం నాకు లేదు, ఉండదు. అంటే అన్ని లోపాలు నాలో ఉన్నాయి, అన్ని సరిచేసుకోవాల్సినవి నాలో ఉన్నాయి. కానీ మనకి ఎవరి లోపాలు కనబడతాయి? నా లోపాలా, ఇతర లోపాలా? అంటే నేనెవరినని? నేను పరిశుద్ధునని, నాలో ఏ ఒక్క లోపం లేదని, నేను మంచోడినని. అంటే పరిసయుడు సుంకరి ప్రార్థనలో పరిసయి మనవరాలేమో మీరు, పరిసయుడు మనవడేమో మీరు. కొడుకంటే బాగోదుగా. పరిసయుడు ఏంటండి? నేను ఈయనలాగా నన్ను చేయనందుకు నీకు వందనాలు. తనతో కంపారిజన్ చేసుకుంటున్నాడు, తాను మంచోడిని అనుకుంటున్నాడు, ఆ వ్యక్తి చెడ్డోడని నిరూపిస్తున్నాడు. అందువల్లే ఇతర విషయాల మీద, ఇతర సంగతుల మీద, ఇతర జీవితాల్లో, ఇతర బ్రతుకుల్లో, ఇతర లోపాల్లో, ఇతర కార్యక్రమాల్లో దృష్టి పెట్టడం వలనే మన మీద మనం దృష్టి పెట్టడం మానేసాం. మనం ఎక్కడున్నామో మానేసాం, మనం ఏం చేస్తున్నామో మానేసాం, మనం ఎలా బ్రతుకుతున్నామో మానేసాం, క్రీస్తు ప్రభువు మీద దృష్టి పెట్టడం మానేసాం. అందుకనే ఇవి ఏం చేసినాయండి? ఒక వ్యక్తి క్రీస్తు సారూప్యం సాధించటానికి ఇబ్బందిగా మారాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి, క్రీస్తు సారూప్యంలో మనం ఎందుకు పెరగాలో వాటి అవసరం తెలుసుకున్నాం. సేమ్ టైం అవి పెరగకపోవటానికి, క్రీస్తు సారూప్యం సాధించకపోవటానికి ప్రాబ్లమ్స్ చూసాం, ఏదో కొన్ని చూసాం. అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ ప్రాబ్లమ్స్ రాశారు, ఇక్కడున్న పరిస్థితులను బట్టి, మీకున్న అవగాహన బట్టి కొన్ని వందలు రాయొచ్చు ప్రాబ్లం ఏంటని. కాబట్టి ప్రాబ్లం ఉంది, మరి ఏం చేద్దాం? ఆ ప్రాబ్లంతోనే కొనసాగుదామా? ప్రాబ్లం రెక్టిఫై చేసుకుందామా? ప్రాబ్లం క్లియర్ చేసుకుందామా? క్రీస్తు సారూప్యాన్ని సంపాదించే ప్రక్రియలో కొనసాగుదామా, లేదా దాన్ని విడిచిపెట్టేద్దామా? అప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. దాన్ని ఎలాగా అధిగమించగలం? అప్పుడు వ్యక్తిగతంగా నా బాధ్యత ఏంటి, కుటుంబంగా మన బాధ్యత ఏంటి, సంఘంగా మన బాధ్యత ఏంటో బ్రేక్ తర్వాత ఆలోచిద్దాం. ఏమండి? సారీ, అధ్యక్షులు వారు ఇచ్చిన సమయానికంటే 10 నిమిషాలు మన్నించండి.